భార్యమే చేస్తారా? జమ్మలో ఏం చేస్తా? నరాలు కత్తిరించేస్తా. రే రంజిత్ కుమార్, నీకోసమే వచ్చాం కానీ అంతలో నీ పెళ్ళామన్నం చూసి అనుభవించాలని ఆశపడ్డావురా. అంతలో వచ్చేట్టు పట్టావు, లేదంటే దీని అందం అనుభవించి ఎంజాయ్ చేసేవాళ్ళం. మరొక్క నిమిషం నా కళ్ళ ముందు కనబడితే నీ ఇద్దరిని నా చేతులతో నరికేస్తా. ఆవేశపడికి రంజిత్ కుమార్, ఆ ఆవేశం ఆరోగ్యానికి అంత మంచిది కాదమ్మా. మర్యాదగా మేం చెప్పింది నువ్వు వింటే జీవితాంతం మహారాజులా బతుకుతావు. లేదంటే 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 మా చేతిలో అతి ఘోరంగా చేస్తావు. చందుకే వదిలేస్తా. ఆలోచించుకో రంజిత్ కుమార్. నాకు దగ్గర ముందు ఎక్కడి నుంచి బయలండి. నాకు కానీ దగ్గర అయిందా తీర్మానం అయినప్పుడు వర్షం చూడండి, చూడండి, పలకల పగిలిపోవాల్సిందే, ఎర్రలో వాచిపోవాల్సిందే. రే ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, నీ నా జూలు విధిలించి చెలరేగిన సింహాలని పరిగెత్తించి పైకి పంపిన చరిత్ర మాది. నువ్వు ఇలా రౌడీ సింహంలో రంకిలేస్తూ విర్రవిగితే నీకు అది గట్ట పట్టిస్తా రంజిత్ కుమార్. సరైన సింహం తగలంత వరకు ప్రతి వేటగాడి మగాడి నాలాంటి దమ్మున్న సింహం బరిలో దిగితే నీలాంటి పుసులు పడుతున్న పుడతపోవాడు పుడిదవలసిందే. కాటు వేయాలని చూసిన కాళ్ళు సైడే కాటికి పోవాల్సిందే. రే రంజిత్ కుమార్, మర్యాదగా మహంకాళిని విడిచిపెట్టు, లేకుంటే తిరంతరం నీకు మరణగండమేరా. రే కాశీకి వెళ్ళి కాసేపు నిలబడండి, ఈ పాపాలు అయిపోతాయి. లేదంటే నా చేతిలో మీ ఇద్దరు ప్రాణాలు పోతాయి. అయితే వస్తాం. నీ ఎత్తు